పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కంచుకోట కుప్పకూలింది. 1978 నుంచి 2024 వరకు కూడా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులదే పైచేయి. ఎప్పుడూ కూడా 40 నుంచి 50 వేల మెజార్టీ తగ్గకుండా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ కుటుంబానికే ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి మరణిస్తే మరి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికకు సంబంధించి మరి ఆ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరి బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేశారు. అయితే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో కనపడ్డాయి. సో ఇది మొత్తం ఎపిసోడ్ చూస్తే అసలు పులివెందుల్లో జగన్ సైన్యం ఏమైంది? కనీసం 1000 ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి సాధించలేకపోవటం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు? 15 బూతుల్లో పోలింగ్ బూతుల్లో అసలు మా ఏజెంట్లను కూడా రానివ్వలేదని చెప్పేసి మరి వారు చెప్తున్న పరిస్థితి. కానీ కూటమి నేతలు మాత్రం మొదటిసారి పులివెందుల్లో దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వారు వినియోగించుకునేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి మరి దాదాపు 11,600 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక 1,100 మంది పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ ఎలక్షన్ జరిగినటువంటి మాట వాస్తవం. అంటే 11,000 ఓట్లకి 1,100 మంది పోలీసులు, అంటే 100 మందికి ఒక పోలీసు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత బలం ఉంటే వాళ్ళందరూ ఆ 11,000 ఓట్లు ఆయనయే అయితే ఒక పోలీసు 100 మందిని కట్టడి చేయగలిగే పరిస్థితి ఉందా? పోలీసులు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండటం కోసం, శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా చూసుకోవడం కోసం పోలీసులు అక్కడ వెళ్ళి దగ్గరుండి మరి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో మరి అలాంటి ఆ పోలీస్ వ్యవస్థను కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అవమానిస్తూ ఉన్నారు. సరే, రిగ్గింగ్ జరిగిందా, రిగ్గింగ్ జరగలేదా, ఏజెంటు పోలింగ్ బూతులు ఏజెంట్లు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు లాంటి రాజ్యాంగేతర శక్తులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ 1,000 కోట్లు 100 కోట్లు దండుకొని పోయారు. నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకైనా మొండి చేయి చూపాడు. వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు తెగనమ్ముకొని ఈరోజు అప్పుల భారంతో అల్లాడిపోతున్నారు. కాబట్టి మనకెందుకు అనవసరంగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మనం ఎక్కడ ఈ కొట్లాటల్లో మనం ఇరుక్కొని, పోలీస్ కేసుల్లో మనం ఇరుక్కొని మనం ఎక్కడ ఇబ్బందులు పడతామని చెప్పేసి చాలామంది నిరాకరించిన పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నటువంటి మాట వాస్తవం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు వాలంటీర్లను పెట్టేసి అసలు పంచాయతీ ప్రెసిడెంట్కి వాల్యూ లేకుండా చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిచిన ఉపయోగం ఏంది? జెడ్పీటీసీని మీ ప్రభుత్వంలో ఒక ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఒక ప్రెసిడెంట్కి, మండల ప్రెసిడెంట్కి అసలు విలువ ఉందా? అసలు ఎమ్మెల్యేలకు విలువ లేని పరిస్థితి. మంత్రుల పక్కన ఎవరినో రాజ్యాంగేతర శక్తులు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు సంతకాలు పెట్టమంటే మంత్రులు సంతకాలు పెట్టాలి. వాలంటీర్లదే రాజ్యం కదా. మరి ఈరోజు ఆ వాలంటీర్లు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 లక్షల మంది వరకు వాలంటీర్లను మీరు తయారు చేశారు. మరి వాళ్ళందరూ ఏరి? మీకు ఎప్పుడైనా కష్టకాలంలో వచ్చేది మీ కార్యకర్తలే. మీ కార్యకర్తలకు మీరు న్యాయం చేయాల. మీ కార్యకర్తలు, మీ నాయకులు, గ్రామ మండల స్థాయి నాయకులకి రావాల్సిన అవకాశాలన్నీ కూడా మీరు రాజ్యాంగేతర శక్తులను తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు అవకాశాలు. వాళ్ళు విచ్చలవిడిగా అవినీతి చేసుకొని మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు. సో మీ కార్యకర్తలు, మీ చోటా మోటా నాయకులు అందరూ కూడా వారి ఆస్తులు తెగనమ్ముకొని మీకోసం పోరాటం చేసి, మీకోసం పనిచేసి వాళ్ళు రోడ్డును పడ్డారు. సో కాబట్టి ఈరోజు మీకు అసలు ఎవరు మీకోసం పోరాటం చేయడానికి ఎవరు రావట్లేదు. లేకపోతే అసలు లేరా? మీకు సైన్యమే లేరా? ఇక్కడ ప్రధానంగా చూస్తే జగన్ సైన్యం ఏమైంది అసలు? పులివెందుల్లో 2,24,000 ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 1,14,000 ఓట్లు పడ్డాయి. టోటల్గా 2 లక్షల ఓట్లు పోలేని దగ్గర. అంటే 86,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పడ్డట్టే అక్కడ. అంటే 1,16,000 పడినట్టున్నాయి ఆయనకి. అంటే 84,000 ఓట్లు ఆయనకి వ్యతిరేకంగా పడ్డాయి. అంటే 80,000 పైచిలకు ఓటర్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వద్దు, మాకు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా పనికిరారు పులివెందులో అని చెప్పేసి 84,000 మంది తీర్పిచ్చారు గత ఎన్నికల్లో. మరి ప్రభుత్వం ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆయనే కదా. అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు వచ్చి రిగ్గింగ్ చేశారంటారా? లేకపోతే మీ 60,000 మెజార్టీ కూడా ఫేక్ అని అంటారా? సో కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు అనేది పెద్ద ఎత్తున మొదలైంది. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడు ఉండేది ప్రజల్లో, అమ్మో పులివెందులంట,
జగన్మోహన్ రెడ్డి కంచుకోటంట. ఆయన్ని ఎవరన్నా ఏమనంటే వాళ్ళందరూ కత్తులు పట్టుకొని రాడ్డులు పట్టుకొని వచ్చేస్తారంట, చంపేసుకుంటూ వెళ్ళిపోతారంట, వాళ్ళందరూ పచ్చి మాంసం తింటారంట, మనుషులు రక్తం తాగుతారంట అనే ఎలివేషను కొంతమంది క్రియేట్ చేశారు పాపం పులివెందుల ప్రజల మీద. నిజంగా నిన్న ఎన్నికలు చూస్తే పులివెందుల ప్రజలు చాలా సౌమ్యులు, పులివెందుల ప్రజలు చాలా ఉత్తములు, గుణవంతులు, వాళ్ళందరూ కూడా చాలా తెలివైనటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అని స్పష్టంగా అర్థమైంది. ఇప్పటి వరకు పులివెందుల ప్రజల మీద ఒక నెపాన్ని నెట్టేసి మరి కొంతమంది రాజ్యాంగేతర శక్తులతో జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకలాపాలు సాగించారు ఇన్నాళ్ళు పాటు. రాజకీయాల్లో లేనప్పుడు, రాజకీయాల్లోకి వచ్చాక, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆయనకి ప్రజలు ఎవరు కూడా ఆయన స్వాగతించే పరిస్థితి కనపట్ల. ఆయన భాష, ఆయన మాట. నిన్న చంద్రబాబు నాయుడు గారిని వయసు అయిపోయింది రామకృష్ణ అంటూ మూలలో కూర్చోవచ్చు కదా, ఇదే మీకు చివరి ఎన్నికలు అన్నారు. తప్పు కదా అది. ఎవరు ఎప్పుడు పోతాం ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆ విధమైన పరిస్థితి వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? రాజశేఖర రెడ్డి గారి కన్నా వయసులో చాలా పెద్ద వ్యక్తులు, రోసయ్య గారు, కొనిజేటి రోసయ్య గారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారా? మరి వయసు ప్రభావంతో మరి రాజశేఖర రెడ్డి గారి కన్నా మరి రోసయ్య గారికే ముందు మరి చావు రావాలి కదా, మరణం రావాలి కదా, రాలేదు కదా. సో కాబట్టి భగవంతుడు నిర్ణయిస్తారు ఎవరెప్పుడు పోవాలనేది. ఎవరమైనా పోవచ్చు, ముందు వెనుక, దానిది ఏముంది. వయసులో మీరు చిన్నవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మీకన్నా ఒక 25 సంవత్సరాలు పెద్దవాళ్ళు. సో ఎవరికి ముందు ఏమొస్తుందో అనేది భగవంతుడు డిసైడ్ చేయాలి. కానీ ఎవరు పోతారు, ఎవరికి చివరి ఎన్నికలు అనేది కరెక్ట్ కదంటే మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి మీరు మరి ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే 1978 నుంచి 2024 వరకు ఉన్నటువంటి పులివెందుల వైఎస్ కుటుంబ కంచుకోటకైతే బీటలు పడ్డాయి, అందులో డౌట్ లేదు. దీనికి ఉదాహరణ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 84,000 మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా వద్దని తిరస్కరించారు. 84,000 మందికి ఒక నియోజకవర్గంలో వద్దంటే ఏంటంటే అది చిన్న విషయమా? పోలేదు 2 లక్షల ఓట్లు, 1,16,000 ఆయనకు పడ్డాయి ఓట్లు. కాంగ్రెస్కి, తెలుగుదేశానికి 100కి కూడా పడ్డాయి, ఆఖరికి 1,700 చిల్లర ఓట్లు. 84,000 మంది మిమ్మల్ని అసలు వద్దు, ఈ పులివెందులు రావద్దు అంటున్నారు, మీరు ఎమ్మెల్యేగా పనికిరారు అంటున్నారు. మరి ఇంకెక్కడ మీకు కంచుకోట? మీకు 2,24,000 ఓట్లు పోలేని 2 లక్షల ఓట్లు, మొత్తం 2 లక్షల ఓట్లు మీకు పోలైతే అసలు మీ అంత మహానుభావుడు లేడని అనుకోవచ్చు. 50% మిమ్మల్ని సగం మంది వద్దన్నారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా. అయ్యా నీకు దండం, నువ్వు ఎమ్మెల్యేగా వద్దని సగం మంది అంటున్నారు అక్కడ. అది ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి మనకి, అంటే మనమేదో చెప్తుంది కదా ఎన్నికల ఫలితాలు. సో కాబట్టి అసలు మీ సైన్యం ఏమైంది అంటే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యం లేదు. రాష్ట్ర ప్రజలకు ఒక అపోహ తొలగిపోయింది ఈ రోజుతోటి. ఎందుకంటే పులివెందుల ప్రజలు అన్ని నియోజకవర్గాల ప్రజల్లాగానే సౌమ్యులు, ఉత్తములు, గుణవంతులు, తెలివైన వారు. అంతేగాని వాళ్ళెవరో కూడా మనుషుల్ని కిరాతకంగా చంపే నరరూప రాక్షసులు కాదు. వాళ్ళకి చట్టం అంటే భయం ఉంది, వాళ్ళకి పోలీసులు అంటే భయం ఉంది, వాళ్ళకి ప్రభుత్వం అంటే భయం ఉంటుంది. వాళ్ళు మనుషులే. కాబట్టి మొన్న మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరు కిక్కు మనకుండా వచ్చి సైలెంట్గా ఓటేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి భయం ఉంది, వాళ్ళకి భక్తి ఉంది, వాళ్ళు అందరిలాగే సాధారణ మనుషులే. సో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు, వారెవరూ రాజ్యాంగేతర శక్తులు కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులు పులివెందుల ప్రజానీకం, విఘ్నులు వాళ్ళు పులివెందుల ప్రజలు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఆయనకి సైన్యం లేదు. ఆ సైన్యం ఒకప్పుడు ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం మానేశాడు. వాలంటరీ వ్యవస్థలు పెట్టాడు. అసలు పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేదు. వాలంటరీ ఇల్లు, గ్రామ సర్పంచ్ ఇల్లు పక్క పక్కన ఉంటే సర్పంచ్ దగ్గరికి ఎవడు ఒక్కడు కూడా రాడు, వాలంటరీ దగ్గరికి 50 మంది 100 మంది ఆ వాలంటరీ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మినిమం ఒక 50 మంది వాలంటరీ దగ్గర ఉంటారు డైలీ. సర్పంచ్ ఇంటికి పాపం చూద్దామన్న ఒక్కడు కూడా రాడు, ఏదన్నా ఒక సమస్య కోసమో లేకపోతే ఒక పని కోసం. ఆ విధంగా వ్యవస్థలన్నీ ఈయన నాశనం చేస్తాడు ఆల్రెడీ. సో కాబట్టి ఈయన యొక్క వ్యవహార శైలి వల్ల ఈయన సైన్యం అంతా చల్లాచెదరు అయిపోయింది. ఎటువంటి సర్దుకున్నారు. ఇప్పుడు ఎవరైనా నాయకుడి దగ్గర ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసేవాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందుదాం, ఒక వ్యాపారం చేసుకుందాం, ప్రభుత్వం ద్వారా ఒక సబ్సిడీ తెచ్చుకుందాం, ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అనుకుంటారు. కానీ ఈయనేం చేశాడు? ఎవరెవరో లిక్కర్ కేసులో ఎవరో వెంకటేష్ నాయుడు అంట, ఎవడో రాజకేశ్ రెడ్డి అంట, ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రజాధనాన్ని దోచిపెట్టేశాడు. అంతన వాళ్ళందరినీ రాజ్యాంగేతర శక్తులుగా తయారు చేశాడు. సో వాళ్ళందరూ కూడా దోచుకొని పోయారు. ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చింది. మొదటి నుంచి ఈయన వెన్నంటూ ఉన్న విజయసాయి రెడ్డి గారిని గాలికి వదిలేశాడు ఈయన.
ఈయన వెన్నంటి ఉన్న నాయకులందరినీ వదిలేశాడు. వీళ్ళ నాన్నగారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరినీ చిన్నచూపు చూశాడు. ఈయన కోసం జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళందరినీ చిన్నచూపు చూశాడు. ఈయన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి వదిలేసుకొని వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు బీకేశాడు ఈయన. సో కాబట్టి అన్ని చేసిన తర్వాత, అంత మోసపోయిన తర్వాత ఇంక ఎవరు కూడా ఒక వ్యక్తిని ఎక్కువ కాలం అతని కోసమే జీవితాలు అంకితం చేసి, భార్య బిడ్డలను వదిలేసి, కుటుంబాలను నాశనం చేసుకొని రోడ్డును పడే పరిస్థితి ఉండదు. ఈయన చూశారు ఒక 5-6 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, సార్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాకేదో న్యాయం చేస్తానని ఆస్తులు అమ్ముకుని నేను వెనక తిరిగారు. ఈయన వచ్చిన తర్వాత ఈయనకు వ్యవహార శైలి సరిగ్గా లేదు, ఈయన మనస్తత్వం మెంటాలిటీ కూడా సరిగ్గా లేదు. ఈయన ఏదో ఊహించుకుంటా ఉంటాడు కాబట్టి ఈయన కొత్త వ్యక్తులు రాజ్యాంగత శక్తులను తయారు చేసి ఉన్న వ్యవస్థను నాశనం చేశాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకొని సర్దేసుకున్నారు. కొంతమంది జనసేనలో, కొంతమంది బీజేపీలో, కొంతమంది తెలుగుదేశంలోకి. లేకపోతే ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబం మీద కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉందా? వాళ్ళ మీద నామినేషన్ వేయాలన్న భయపడే పరిస్థితులు ఒకప్పుడు. ఎందుకంటే అప్పట్లో ఆ బలం ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. వాస్తవంగా ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఎట్టోళ్ళు చెల్లా చెదురైపోయారు, చిన్న భిన్నం అయిపోయారు. ఇంక అంత ఈజీ కాదు వాళ్ళందరినీ సమీకరించండి. కాబట్టి పులివెందుల కోట బేటలు వాలింది జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట. ఆయన సైన్యం కనుమరుగైపోయింది, చెల్లా చెదురైపోయింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వారి అభ్యర్థి మరి డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితిని ఆ పార్టీ అయితే ఎదుర్కొందని చెప్పుకోవచ్చు.